ప్రధాని మోడీ పిలుపుబాటులోనే లెజెండరీ హీరో కమల్ హాసన్ కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని కీలక సలహాలు సూచనలు చేశారు. చెప్పడమే కాదు ఆచరణలోకి తెచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇదే దీపికా పాలిట శాపంగా మారింది. ఉలగ నాయకం చేసిన పనికి బాలీవుడ్ బ్యూటీ టార్గెట్ అవుతోంది. దీపికా పదుకొణె ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువైంది. టాలీవుడ్ దర్శకులకు డిమాండ్స్ రూపంలో చుక్కలు చూపిస్తూ ఇక్కడ ఆడియన్స్ ట్రోలింగ్ కు గురైంది. 8 గంటల వర్కింగ్ అవర్స్ ఇప్పటికీ డిస్కషన్ జరుగుతుందంటే అది మేడం చలవే. ఎన్ని గంటలే పనిచేస్తా, ఎక్కువ పనిచేస్తే ఎక్కువ రెమ్యునరేషన్, మౌలిక సదుపాయాలు, తన అసిస్టెంట్స్ కు అయ్యే ఖర్చులు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు టీమే భరించాలని చెప్పడంతో స్పిరిట్ కోసం సందీప్ రెడ్డి అవ్వంగా తీసుకోవాలనుకుని ఈ డిమాండ్స్ చూసి పొమ్మన్నాడు. దీంతో స్టోరీ లీక్ చేసి డైనమిక్ డైరెక్టర్ కోపానికి గురైంది డీపీ. సందీప్ రెడ్డి దగ్గర పడిన కథలే కల్కి 2 విషయంలోనూ అప్లై చేయాలని దీపికా చూస్తే ఆమెకు నమస్కారం పెట్టేసింది మూవీ టీం. దీంతో కల్కి 2 నుండి కూడా క్విట్ అయిపోయింది బీటౌన్ బ్యూటీ. ఆ తర్వాత తన పిఆర్ తో స్టంట్ చేయించి తెర వెనుక పెద్ద కథే నడిపించింది. కానీ మన స్టార్స్ నుండి ప్రేక్షకుల వరకు ఆమె స్ట్రాటజీ గేమ్ తిప్పికొట్టడంతో కామ్ అయింది బ్యూటీ. కానీ కమల్ హాసన్ వల్ల మళ్లీ ట్రోలింగ్ అవుతోంది దీపికా పదుకొణె. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న వార్ కారణంగా తలెత్తుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ పిలుపు ఇచ్చినట్లు కమల్ హాసన్ కూడా ఇండస్ట్రీని ఉద్దేశించి అనవసరపు ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు. అంతేకాదు ఆచరణలోకి తీసుకొచ్చారు. రీసెంట్లీ ఆయన ఫ్లైట్ లో ఎకానమీ క్లాస్ లో ప్రయాణించారు. ఇదే విషయాన్ని చెబుతూ కల్కి 2 ప్రొడక్షన్ కంపెనీ వైజయంతి మూవీస్ గ్రేట్ అంటూ పొగిడేసింది. దీంతో నెటిజన్లు ఇది ఇండైరెక్ట్ గా దీపికా పదుకొణెకు సెటైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ పాత విషయాలన్నీ తవ్వితోడుతున్నారు. సౌందర్య, అనుష్క తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి తెలుగులో సత్తా చాటిన భామ రష్మిక మందన. శాండల్వుడ్ నుండి మెల్లిగా టాలీవుడ్, కాలీవుడ్ కి పాకి బాలీవుడ్ లో కూడా స్టార్డమ్ సంపాదించింది. చివరకు తెలుగు అమ్మాయిగా సెటిల్ అయిపోయింది. నెక్స్ట్ ఆ ప్లేస్ ను ఆక్యుపై చేసే కన్నడ కస్తూరులెవరు? ఈ ఇద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ మొదలైందా? టాలీవుడ్ లో మొన్నటి వరకు నార్త్ భామల హవా నడిస్తే ఆ తర్వాత మలయాళ కుట్టిలకు క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కన్నడ కస్తూరిల వైపు తొంగి చూస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. రష్మిక ఇచ్చిన బూస్టప్ తో టాలీవుడ్ లో తమ లక్ పరీక్షించుకునేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు కొంతమంది కన్నడ భామలు. కానీ వీరిలో కాంపిటీషన్ మాత్రం రుక్మిణి వసంత్, శ్రీనిధి శెట్టి మధ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ డిమాండ్ కన్నడ హీరోయిన్స్ అంటే వీళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. సప్త సాగరాలు దాచే ఎల్లోతో పాపులర్ అయిన రుక్మిణి వసంత్ ఓన్ ఇండస్ట్రీలో తప్ప మరో చోట సక్సెస్ కొట్టలేకపోతుంది. తెలుగు, తమిళ్లో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినవే. కాంతారా చాప్టర్ 1 లో నెగటివ్ షేడ్ పాత్రలో అదరగొట్టేసిన రుక్కు ఖాతాలో క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్టులున్నాయి. అందులో ఒకటి తారక్ ప్రశాంత్ నీల్ ఫిలిం. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువవ్వాలని చూస్తోంది భామ. కేజీఎఫ్ సిరీస్ చిత్రాలతో పాపులర్ అయిన శ్రీనిధి శెట్టి గత ఏడాది టాలీవుడ్ తెరంగేట్రం చేసింది. హిట్ 3 హిట్ గా నిలవగా తెలుసు కదా, ఆడియన్స్ అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అయింది. ఈ బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన టాలీవుడ్ బిగ్ ఆఫర్ పట్టేసింది శ్రీనిధి. వెంకీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న AK-47 లో మేడం ఫిక్స్ అయింది. అలాగే రామ్ పోతినేని డైరెక్టోరియల్ డబ్ల్యూ ఫిలిం లోనూ శ్రీనిధినే ఫిక్స్ చేశారన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి వీరి హవా స్లోగా ఉన్న మెల్లిగా టాలీవుడ్ లో పాతుకుపోతారేమో చూడాలి. వన్స్ అపాన్ ఎ టైమ్ లవర్స్ భారీ గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కలిసి నటిస్తున్నారు. 90s లో ఆకట్టుకున్న ఈ రొమాంటిక్ జోడీ దాదాపు 22 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోవడంతో ఆ ప్రాజెక్టుపై క్యూరియాసిటీ బాగా పెరిగిపోయింది. ఇంతకు ఎవరా ఇంట్రెస్టింగ్ పేర్? అక్షయ్ కుమార్, రవీనా టాండన్ బాలీవుడ్ లో వన్స్ అపాన్ ఏ టైమ్ క్యూట్ పేర్. మెహ్రాతో మొదలైన వీరి ప్రయాణం ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ కంటిన్యూ అయింది. 90వ దశకంలో ఈ ఇద్దరు పీకల్లోతు ప్రేమల్లో మునిగి తేలారు. రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారన్న రూమర్స్ వినిపించాయి. ఈ జంట పెళ్లి చేసుకుంటారు అనుకున్న టైంలో కెరీర్ విషయంలో మనస్పర్ధాలు ఏర్పడి విడిపోయి ఎవరికి వారు లైఫ్ లో సెటిల్ అయ్యారు. సుమారు 7 సినిమాల్లో కలిసి నటించిన ఈ పేర్ చాన్నాళ్ల తర్వాత మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. 2004లో పోలీస్ ఫోర్స్ మూవీలో చివరిసారిగా కనిపించింది ఈ జోడీ. మళ్లీ 22 ఏళ్లకు వెల్కమ్ టు ది జంగిల్లో నటిస్తోంది. వెల్కమ్ ఫ్రాంచైజీ నుండి వస్తున్న ఈ మూవీలో అక్షయ్ కుమార్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు కిలాడి హీరో. భారీ మల్టీ స్టారర్స్ తో తెరకెక్కుతున్న వెల్కమ్ టు ది జంగిల్లో రవీనా టాండన్ కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా కోసం రవీనా 18 రోజుల డేట్స్ కేటాయించిందట. 2 దశాబ్దాల తర్వాత రవీనా, అక్కీ కలిసి నటిస్తున్నారన్న న్యూస్ 90s ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ కలిగిస్తోంది. జూన్ 26న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న వెల్కమ్ టు ది జంగిల్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. టాక్సిక్ వాయిదా పడ్డానికి అసలు రీజన్ ఏంటి?
హాలీవుడ్ స్థాయిలో మేకింగ్ చేయడమే కాదు, అక్కడ బిజినెస్ లక్షణాలు రాఖీ భాయ్ వంట పట్టించుకున్నాడా? టాక్సిక్ రిలీజ్ డేట్ మేకర్స్ ఫిక్స్ చేస్తున్నారా? పాన్ ఇండియా సినిమాలకు గత ఏడాది కలిసిరాని ఫెస్టివల్ కు మూవీ రాబోతోందా? శాండిల్వుడ్ హై యాక్టింగ్ ఫిలిం టాక్సిక్ విడుదల రోజు రోజుకు వెనక్కు వెళుతోంది. KGF 2 భారీ సక్సెస్ తర్వాత యష్ నుండి వస్తున్న ఫిలిం కావడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను కరెక్ట్ గా క్యాష్ చేసుకోవటంలో ఫెయిల్ అయింది. తొలుత ఈ మూవీని మార్చి 19న, ఆ తర్వాత జూన్ 4న వస్తున్నట్లు అనౌన్స్ చేసింది. దీనికి ఒక్కొక్క టైం ఒక్కొక్క రీజన్ చెప్పింది మూవీ టైం. ఫస్ట్ వాయిదాకు మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులని, తాజా పోస్ట్ పోన్ కు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్స్, భారీ స్థాయిలో మార్కెటింగ్ ప్లానింగ్ కారణాలుగా చెబుతోంది. హీరో యష్ కూడా ఇలాంటి రీజన్సే చెబుతున్నాడు. ఓ హాలీవుడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై మెరిసిన రాకీ బాయ్ ఇక్కడ హాలీవుడ్ మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ విధానాలు వేరన్నాడు. మన దేశంలో సినిమా మొదలు కాగానే ప్రమోషన్స్, మార్కెటింగ్, బిజినెస్ డీల్స్ జోరుగా సాగుతాయన్న యష్ హాలీవుడ్ లో షూటింగ్ కంప్లీట్ అయ్యాకే ఈ ప్రక్రియ మొదలు పెడతారన్నారు. సేమ్ మేము హాలీవుడ్ విధానాన్ని అవలంబిస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇలాంటి ప్లాన్స్ లోనే ఉన్నాడు కన్నడ స్టార్ హీరో. KVN ప్రొడక్షన్ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్ పై స్ట్రాంగ్ కన్నేసింది ఫిలిం. హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయటం కాదు, ఆ లెవెల్ మార్కెట్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు యష్. డీలింగ్స్ వీలైనంత త్వరగా ముగించుకొని ఆగస్టులో సినిమా రిలీజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారట. ఆగస్టు 15 సెలవుల్ని టార్గెట్ చేస్తూ విడుదల చేయాలనుకుంటున్నారట. సౌత్ లో టాక్సిక్ కాంపిటీషన్ లేకపోవచ్చు, కానీ బాలీవుడ్ లో ఇదే టైంలో ఆవారా పంటూ, బట్వారా రిలీజ్ అవుతున్నాయి. గత ఏడాది ఇదే టైంలో కూలీ, వార్ 2ల మధ్య క్లాష్ వచ్చింది. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయినా వార్ 2తో పోల్చుకుంటే కూలీ బెటర్ అనిపించుకుంది. టాక్సిక్ అనుకున్న మార్కెట్ జరిగి ఇదే టైంలో రిలీజ్ చేస్తుందా, లేక ఇంకేదేమైనా డేట్ పై ఖర్చు వేస్తుందా అనేది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే. బంటి ఔర్ బబ్లీ 2తో కెమెరా వెనక నుండి కెమెరా ముందుకొచ్చిన శార్వరి వాగ్ మూంజాతో బాగా క్లిక్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో శార్వరి పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. వేదలో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. దీంతో ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న భామ త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పలకరించిపోతోంది. అవేంటో చూసేయండి మరి. పొలిటికల్ ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది శార్వరి వాగ్. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి హీరోయిన్ గా మేక్ ఓవర్ అయింది. బంటి ఔర్ బబ్లీ 2తో ఎంట్రీ తీసుకున్న శార్వరి సెకండ్ ఫిలిం మూంజియాతో పాపులారిటీని సంపాదించింది. కానీ ఆ వెంటనే జలకిచ్చింది వేద ఫిలిం. బొమ్మ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డప్పటికీ ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ నటనే క్రేజీ ప్రాజెక్టులను తెచ్చిపెట్టింది. యష్ రాజ్ ఫిలిం సినిమాటిక్ స్పై యూనివర్స్ లో ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ ఫిలిం ఆల్ఫాలో నటిస్తోంది. ఆలియా భట్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. భారీ యాక్షన్ సీన్లతో విలన్లను మట్టి కరిపించనుంది ఈ ముంబై భామ. జూలై 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ హై బడ్జెట్ ఫిలిం. ఆల్ఫా కన్నా ముందే మై వాపస్ ఆహుంగా అనే ఫిలింతో పలకరించబోతోంది శార్వరి. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో దిల్జీత్, వేదాంగ్ రైనా, నసీరుద్దీన్ షా మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. జూన్ 12న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గత ఏడాది ప్రేక్షకులకు గ్యాప్ ఇచ్చిన శార్వరి మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా? వేదాతో కోల్పోయిన సక్సెస్ ట్రాక్ మళ్లీ ఎక్కుతుందా? మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ ఇప్పుడు చూసేద్దాం. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక లీడ్ రోల్స్ చేస్తున్న ఫిలిం కాక్టైల్ 2 జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ స్పీడప్ చేస్తోంది మూవీ టీమ్. ఇప్పటికే జబ్ తలక్ పాటకు మంచి రెస్పాన్స్ రాగా తాజాగా మరో సాంగ్ వదిలారు మేకర్స్. బాలీవుడ్ సొట్టుబుగ్గల సుందరి ప్రీతి జింటా భారీ గ్యాప్ తీసుకున్న తర్వాత నటిస్తున్న ఫిలిం వైబ్. మెడ్గావ్ ఎక్స్ప్రెస్ మూవీ ఫేమ్ కునాల్ కెమ్ము నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. స్పర్శ శ్రీవాత్సవ్, వాన్సీ ఖదీర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది వైబ్.